హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నిసార్లు చెప్పినా ఈ శీలం మహేష్ రెడ్డి అనేవాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది ఉన్నట్లేదు. వీడి కడుపుకి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియట్లేదు, కానీ పదే 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 అదే మాట. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, నిజాలు తేల్చట్లేదు. అరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కోర్టుకి కేసు వేశారు, తెలుస్తారు కదా. దాని గురించి మీకు పదే పదే అదే మాట ఎందుకు తీసుకెళ్తున్నారు జనాల్లోకి? అదే మాట ఎందుకు తీసుకెళ్తున్నారు? 2019లో కూడా టీడీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పారు, కానీ అప్పుడు కేసు వేయలేదు. జీవితంలో పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం స్వర్గధామంగా పిలుస్తారు. లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. ఈవెంట్ ట్యాంపరింగ్ జరిగింది, మీరు అదే చెప్పారు, చెప్తూనే ఉంటారు. చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. ఏ చెప్తే అదే నమ్మేస్తారు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పేస్తారు. ఇంకొక ప్రచారం చేస్తున్నారు కదా, జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. ఇక్కడి కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. భయపెట్టేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది ఇదని ఏ ఎలక్షన్ కమిషన్ కూడా జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన దాని మీద కూడా కేసు వేసుకోవచ్చు. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ అనుభూతినిస్తుంది. కేవలం అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. జనాలు మూడోసారి చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ మాత్రం భయం కూడా లేదా? చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. ఇలాగ మీరు అనుకున్నది ప్రజల గుండెల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. అంటే 100 మందిలో 10 మందిని నమ్మేస్తారు కదా. జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. అది చూశాను. ఇక్కడి కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. తిరుపతి నిధులు వాడుతున్నారు, మన ఆంధ్ర వాళ్ళ కోసం కాదు. చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. వాళ్ళు మటుకు మనుషులు కాదా? నువ్వు చెప్పాల్సింది మేము తీసుకున్న నిర్ణయం మీరు ఎలా తీసుకుంటున్నారు. జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. కానీ తమిళుల కోసం పేరొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. రెచ్చగొట్టడం. ఇక్కడి కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. కొంచెమన్నా కడుపుకి అన్నం తినేవాడైతే ఇలా చేయడు. చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. ఏం అభివృద్ధి చేశాడో ఒకసారి చూపించండి. అంతా జరుగుతుంది, ఇక్కడే కనపడుతూ ఉంటుంది కదా. ఏం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. ఇక్కడి కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు. ఉన్న నిధులతోటి ఉచిత అన్నదానం అనేది చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అనే రేంజ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు నాకు తెలిసి ఉచిత అన్నదానం అంటే క్యూలో నిలబడి ఎంత టైం అయినా కానీ అది జీవితంలో ఒకసారి పర్యటించాల్సిన ప్రదేశం అరకు. ఆంధ్ర ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. ఇక్కడి కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలు, తివాచీ పరిచినట్లు పచ్చటి ట్రైన్ జర్నీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలుసుపుల అందాలను చూడొచ్చు.
ఇప్పుడు మటుకి ఇటువంటి దాంట్లో దూరి తమిళులకు చేస్తున్నారు, ఆంధ్రాలకు చేయట్లేదు. చలికాలం చాలా ఇటువంటి ప్రాంతీయ విభేదాలు ఎండాకాలం రెచ్చగొట్టడానికి మాత్రం అసలే వద్దు. ప్రయత్నిస్తున్నారు. అది తప్పు వర్షాకాలం అంటాను. దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ నిధులు చలికాలంలోనే ఇక్కడ దుర్వినియోగం ప్రకృతి చేస్తే చాలా ఎవరైనా బాగుంటుంది. తప్పే. టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు చేసినా తప్పు తప్పే. జీవితంలో ఒక్కసారైనా కానీ నువ్వు పర్యటించాల్సిన అడిగే ప్రదేశం పద్ధతి ఇది అరకు. కాదు. ఆంధ్ర ఊటీగా పేరొందిన నువ్వు ఈ అడిగే పద్ధతి ప్రాంతం నేర్చుకో. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పిలుస్తారు. ఫేమస్ అయి ఉండొచ్చు, ఇక్కడి నీకు followers కొండలు, ఉండొచ్చు. లోయలు, జలపాతాలు, కాఫీ కానీ తోటలు, ఏ శివాజీ విషయాన్ని పరిచినట్లు పబ్లిక్లోకి పచ్చటి ఎక్కువ ట్రైన్ తీసుకెళ్ళాలి, జర్నీ ఏ విషయాన్ని మర్చిపోలేని తక్కువ అనుభూతిని తీసుకెళ్ళాలని ఇస్తుంది. చెప్పేసి అది నేర్చుకోకపోతే కేవలం ఈ అరకులోనే పెరిగేటువంటి ఈ వెలసపూల అందాలను చూడొచ్చు. చలికాలం చాలా అనువైనది, ఎండాకాలం మాత్రం అసలే వద్దు. వర్షాకాలం దాటిన తర్వాత ఎప్పుడే రావచ్చు, కానీ చలికాలంలోనే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది.